మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రారంభంలోనే నేను చెప్పాను, చక్కటి విలువైనటువంటి మాటలు వివాహం కాబోయే బిడ్డలకి, వివాహం అయిన వారికి, లేదా ఒక సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి స్త్రీ అర్థం చేసుకుంటే పురుషులకు కూడా చాలా ఉపయోగపడేటువంటి మంచి మాటలు. గడిచిన కొద్ది ఆదివారాల నుంచి వ్యక్తుల జీవితాల నుంచి మనం విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మరి నిన్నటి గడిచిన ఆదివారం మనం ఎవరిని గురించి నేర్చుకున్నాం? హేమాను యొక్క సంతతిని గురించి. అటుపోయిన ఆదివారం ఇద్దరు స్త్రీలను గురించి మనం నేర్చుకుంటూ వస్తాం. ఈరోజు కూడా ఒక స్త్రీ యొక్క జీవితాన్ని మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎవరా స్త్రీ, ఎక్కడ నుండిద్దామా అని మీరేం కంగారు పడద్దు. ఎందుకంటే ఆమె మనకి అంత పరిచయం లేనటువంటి వ్యక్తి కానే కాదు. అర్థమవుతుందండి? మనకు పరిచయం లేనటువంటి అంత వ్యక్తి కానే కాదు. మనకు చాలా సుపరిచితురాలు. ఇంకా చెప్పాలంటే ఆమె ద్వారా ఆశీర్వాదము మరి కలిగినటువంటి సంతానాన్ని మరి కనడానికి మరి దేవుడు ఎంతగానో కృప చూపినటువంటి స్త్రీ. ఎవరా స్త్రీ అని మనం పరిశీలన చేసుకుంటే వాక్య భాగంలోనికి వెళదాం. ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 9వ వాక్యము. ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 9వ వాక్యం. చిన్నపిల్లలు అమ్మ మీరు కూడా చదవండి. యవనస్తుల బిడ్డలో మీరు కూడా చూడండి. చక్కగా వాక్యాన్ని ధ్యానిద్దాం. మనం కుటుంబాలకు లేదా మన వ్యక్తిగత జీవితాలకు ఉపయోగపడేటువంటి చక్కటి మాటలు చదవండి అమ్మా. అతడు అంటే ఎవరతడు? యాకోబు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పశువుల కాపరులతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి ఉన్నాడు అంటే తన ఇంటి నుండి పారిపోయి, తన ఇంటి నుండి వెళ్ళిపోయి, ఒక విధంగా చెప్పాలంటే తన ఇంటి నుంచి వెళ్ళిపోయి అతడు ఒక చోటికి వచ్చాడు. ఆ చోటులో అతడు ఉండగా అక్కడ బహుమంది లేదా బహుమంద కాయుస్తున్నటువంటి ప్రజలు కనపడ్డారు. వారితో యాకోబు సంభాషణ చేస్తున్నాడు. సంభాషణ చేస్తుంటే ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఎవరా స్త్రీ అంటే చదవండి. అతడు వారితో ఇంకనూ మాట్లాడుచుండగా ఎవరు వచ్చారంటండి? రాహేలు. విన్నారా పేరు ఎప్పుడైనా? తెలుసా మీకు? పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంతానానికి ఏమే మూల కారకురాలు. ఎవరా ఆశీర్వాదకరమైనటువంటి సంతతి అంటే మొట్టమొదటిగా యోసేపు, ఆ తదుపరి బెన్యామీను. ఈ రెండు సంతతులు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. యోసేపు సంతతిలో నుండే మనష్షే, ఎఫ్రాయిము, ఈ రెండు గోత్రాలు బలమైన గోత్రాలు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీల 12 గోత్రాలకు తలమించినటువంటి గొప్ప సైన్యం ఈ ఎఫ్రాయిము మనష్షే యొక్క సైన్యం. గొప్ప సైన్యం. అంతటి ఆశీర్వాదకరమైనటువంటి సంతానాన్ని కనినటువంటి తల్లి రాహేలు. ఈ రాహేలు గురించి ఎందుకు మీకు పరిచయం చేస్తున్నాను? ఆమె యొక్క ముందున్నటువంటి స్త్రీని నేను ఎందుకు పరిచయం చేయట్లేదంటే దేవుడు ప్రేరేపణ. ఈ దినం దేవుడు మనకు అందించబోయేటువంటి విలువైనటువంటి వాక్కులు, చక్కటి ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగపడేటువంటి మంచి మాటలు. ఒక స్త్రీగా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, మరి కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, నేర్పరితనం ఎలా కలిగి ఉండాలో అండి నేర్చుకొని ముందుకు కొనసాగడానికి ఉపయోగపడేటువంటి చక్కటి మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె స్వయాన ఎవరి యొక్క కూతురు అంటే లాబాను యొక్క కూతురు కదా. తెలుసా లాబాను ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంటండి? ఎవరీమె? ఎవరు? యాకోబుకు మేనమామైనటువంటి మేనమామ కాదు, మేనమామైనటువంటి లాబాను యొక్క కుమార్తె. ఈమె ఇంకొక విషయం చెప్పాలంటే ఈమె రెబ్కా యొక్క మేనగోళ్ళు. నేను ఈ వాక్యానికి టైటిల్ పెడదాం అనుకున్నాను. ఉదయకాలమే సమయమే ధ్యానిస్తూ ఉంటే టైటిల్ చాలా చక్కటి టైటిల్, మేనత్తను మించిన మేనగోళ్ళు. అర్థమైందా? మేనత్తను మించిన, ఒక విధంగా చెప్పాలంటే మేనత్త పోలిక అనుకున్నాం. ఎందుకంటే పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు ఈయన ఎక్కడ కనుక్కున్నాడు? బావి దగ్గర.
అందరు ఉన్నారా? మెలకుగానే ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఏంటో కొత్తగా చెప్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? కొంచెం అవగాహన మీ నుండి విద్దామని. ఎలియాజరు రెబ్కాని ఎక్కడ చూశాడు? యాకోబు రాహేలు ఎక్కడ చూశాడు? యాకోబు రాహేలుని ఎక్కడ చూశాడు? బావి దగ్గర చూశాడు. ఇప్పుడేగా చదువుకున్నాం. అర్థమైందా? ఇప్పుడేగా చదువుకున్నాం. మోషే తన మేనమామ అయినటువంటి ఇత్రో ఎక్కడ తన యొక్క కూతురుని ఎక్కడ చూశాడు? బావి అద్దే చూశాడు. అందరు మెలకుగుండేనండి. బాగుంటుంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ? ముగ్గురు కనపడ్డారు కదూ. మొదట రెబ్కా, తదుపరి రాహేలు, తదుపరి ఎవరున్నారు ఇక్కడ? మోషే మామ అయినటువంటి యాజకుడైనటువంటి ఆయన యొక్క సంతతి పిల్లలు 9 మంది కుమార్తెలు ఎక్కడ కనపడ్డారు తెలుసా? బావి దగ్గరే కనపడ్డారు. ఒక ఆధ్యాత్మిక జీవితంలో స్త్రీ కలిగి ఉండవలసినటువంటి ఒక లోతైనటువంటి విషయం, బావి లోతైనటువంటి జీవితానికి నేర్పిస్తూ ఉంటుంది. నీ లోతైనటువంటి జీవితంలో తోడే కొద్దిగా పెరగాలి. అర్థమవుతుందా? తోడే కొద్దిగా పెరగాలి. బావిలో ఓట తగ్గిద్దా పెరిగిద్దా? పెరిగిద్ది కాదు. ఎప్పటికప్పుడు నీ జీవితంలో తోడే కొద్దిగా ఏమవుతూ ఉండాలి? పెరుగుతూ ఉండాలి. ఏం పెరుగుతూ ఉండాలి? భక్తి జీవితం, విశ్వాస జీవితం, నేర్పరితనమైనటువంటి జీవితం ఎప్పటికప్పుడు నీలో తోడుకునే కొద్దిగా ఊరుతూనే ఉండాలి. కొంతమంది తోడితే ఎండిపోతూ ఉంటాయి కదా, తోడితే ఎండిపోతూ ఉంటాయి. రెబ్కమ్మ జీవితంలో తోడే కొద్దిగా ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో బయలుపడుతూ ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క జీవిత విధానం ఎంతో చక్కటి దాంపత్య జీవితం. ఎవరినన్నా పెళ్ళైన వివాహమైనటువంటి బిడ్డలను ఆశీర్వదించాలంటే మొట్టమొదటి పేరు ఎవరితో తెలుసా? రెబ్కా, ఇస్సాకులే. ఎందుకని? వారి యొక్క దాంపత్య జీవితం అంతటి అన్యోన్యమైనటువంటి జీవితం. అంతకు ముందున్నటువంటి శారా, అబ్రహాముల గురించి చెప్పాలంటే ఇంకా గొప్పది. అంతకంటే మించినది రెబ్కా, ఇస్సాకుల యొక్క దాంపత్య జీవితం. అలాగే మోషే ఆ యొక్క బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ యాజకుడైనటువంటి యొక్క ఇత్రో యొక్క మందను తోలుకుంటూ వస్తున్నటువంటి 9 మంది కుమార్తెలు కదా. ఇలా ఆధ్యాత్మిక జీవితంలో లోతైనటువంటి జీవితం కలిగినటువంటి వారు ఉండాలని దేవుడి దినపు వాక్య భాగాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. రాహేలు యొక్క జీవితంలో చాలా ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఉన్నాయి. నువ్వు నేర్చుకొని వినగలిగితే నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటావు. లేదు పెడచెవిని పెట్టుకుంటే నీ జీవితాన్ని నువ్వే పతనానికి తీసుకుని, కుటుంబాన్ని నువ్వే పతనానికి తీసుకొని వెళతా ఉంటావు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో బలపడడానికి దేవుని యొక్క వాక్యం ఎంతో ఉపయోగపడిద్ది. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క పేరుకు రాయబడిన ఒక్కొక్క వ్యక్తి యొక్క పేరుకు దాని వెనకాల ఎంతో పరమార్థం ఉంటేనే తప్ప దేవుడు వారి పేరు రాయడు కదా. చాలామంది జీవితాలు వాక్య భాగంలో మీరు చదువుతూ ఉండండి. కొంతమంది పేర్లుండవు, ఫలానా వ్యక్తి అని ఉంటాడు. అంత అనవసరమైనటువంటి వ్యక్తి అని దేవుడు వారిని గురించి పరిచయం చేయడు. కానీ కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలను ఊరి పేరుతో సహా కూడా ఊరి పేరునే ఉచ్చరించి రాస్తూ ఉంటాడు. ఎందుకని? ఆ పేరును బట్టి, ఆమె యొక్క జీవితాన్ని బట్టి ఆమె యొక్క ఊరు ఘనమైనదిగా ఎంచబడింది. అలాగే దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను నేర్పించడానికి కొంతమంది యొక్క పేర్లను లేదా కొంతమంది యొక్క జీవితాలను ఎత్తిపట్టి చూపిస్తూ ఉంటాడు. రాహేలు యొక్క జీవితంలో మనం నేర్చుకుపోయే ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. రాహేలు అనే పేరుకు అర్థము ఆడగొర్రె అనే అర్థము. గొర్రె పిల్లలకనే స్వభావం. గొర్రెలో చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి కదా. గొర్రెలో చాలా విషయాలు. ఆడగొర్రె అనే పేరుకు అర్థం ఆమె పేరుకు ఆడగొర్రె అనే అర్థం ఏమిటి? ఇప్పుడు నుంచి ప్రారంభిస్తున్నాను. ఏమిటి రాహేలు యొక్క జీవితంలో మనం నేర్చుకుపోయే పాఠం? ఏమి నేర్పిస్తుంది దినాన రాహేలును మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? రాహేలు యొక్క జీవితాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? మన భౌతికమైనటువంటి జీవితానికి, అప్పుడెప్పుడో గడిచిపోయినటువంటి ఆమె జీవితానికి ఏమిటి వ్యత్యాసం? అప్పుడున్నటువంటి కాలపు పరిస్థితులు వేరు, అప్పుడున్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు వేరు, అప్పుడున్నటువంటి స్థితిగతులు వేరు, ఇప్పుడున్నటువంటి స్థితిగతులు, మనుషుల తత్వాలు అన్నీ వేరు.
అప్పటి వారికి ఇప్పటి వారికి ఏమిటి వ్యత్యాసం, ఏమిటి పొందిక, ఏం ఉపయోగపడిద్దని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే నడవడికను బట్టి చాలా విషయాలు మనము నేర్చుకోవచ్చు. మొదటి విషయం ఏమంటే చూడండి, రాహేలు ఎక్కడ కనపడింది? బావి యొద్ద ఎందుకు కనపడింది? చెప్పండి, ఎందుకు కనపడింది? తన తండ్రి అయిన ఈ లాబాను యొక్క మందను కాస్తూ కనపడింది. అర్థమైందా మాట? అదే చదివారుగా 29:9 చదివారా మాట? ఉందా లేదా? ఏం చదివారు? చదవండి అమ్మ మరొకసారి. ఇంకను మాట్లాడుచుండగా తన తండ్రి గొర్రె మందలను మేపుచు తోలుకొనుచు ఏం చేస్తుందంటండి? నేను చదువుతాను, కొంచెం జాగ్రత్తగానండి. యాకోబు క్షమించండి, 8వ అధ్యాయం 9వ వచనం కదా. అతడు వారితో ఇంకను మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. ఆదికాండ గ్రంథము 29వ అధ్యాయము 9వ వాక్యం. ఏం చేస్తుందంటండి? తండ్రి మందను మేపుతుంది. అంటే తండ్రి మాటకు విధేయురాలైనటువంటి కుమార్తె కదా. ఆమె గురించి పరిచయంలో ఆమె ఎలాంటిదో తెలుసా? ఆమె యొక్క విధానం ఏంటో తెలుసా? చదవండి ఆ మాటలోని 29వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చూడండి. సరే క్షమించండి, 17వ వచనంలో రాయబడినటువంటి మాట, రాహేలు రూపవతియు సుందరి అయి ఉండెను. ఎవరంట ఈమె? హలో, అందరు తలలపైకి ఎత్తండి, కొంచెం కొత్తగా ఉన్నట్టు ఉంటుంది కానీ అందరు జాగ్రత్తగా ఉండండి. ఈ రాహేలు ఎవరో తెలుసా? అందగత్తి, రూపవతి అంట. ఏమండి? రూపవతి, అందగత్తి, అంతకంటే ముఖ్యంగా అనుకోగలిగిన స్త్రీ. ఎంతటి అనుకోగలిగిందో తెలుసా? తండ్రి మందను మేపడానికి అరణ్యాల వెంట తిరుగుతున్నటువంటి స్త్రీ. సహజంగా పురుషులే మేపుతారు. ఎందుకని? రాత్రి వేళ బస చేయాల్సి వస్తే, ఒకవేళ మందను తినటానికి క్రూరమృగాలు వస్తే, తినటానికి వస్తున్నటువంటి క్రూరమృగాలను ఎదిరించడానికి పురుషులు బలంగా ఉంటారు కాబట్టి, పురుషులు దృఢంగా ఉంటారు కాబట్టి ఎక్కువగా పురుషులకే ఆ బాధ్యతను అప్పగిస్తారు. కానీ ఇక్కడ ఎవరో తెలుసా? తండ్రి మందను మేపుతున్నటువంటి ఒక స్త్రీ. అంటే తండ్రి మాటకు విధేయత చూపించి, తండ్రి మాటకు లోబడి, తండ్రి ఇచ్చిన బాధ్యతను, తండ్రి ఇచ్చినటువంటి పనిని శ్రమ అయినా, కష్టమైనా, వ్యాధనైనా, బాధ అయినా, అది నేర్పరితనం లేకపోయినా, తన సామర్థ్యానికి మించినదైనా చెయ్యటానికి శిరస్సు వంచిన విధేయురాలు. అర్థమవుతుందండి? మొదటిగా స్త్రీలు నేర్చుకోవలసినది, మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాటకు విధేయులు అవ్వాలి. రెండవది భర్త మాటకు విధేయులు అవ్వాలి. వాక్య భాగం అదే నేర్పిస్తుంది. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులంటే ఉంది. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, ప్రతి స్త్రీ తన భర్తను ప్రేమించాలి, విధేయత చూపించాలి కదా. వాక్యం నేర్పించేదే కదా, సొంత కావ్యం ఏమి కాదు కదా. భర్తను ప్రేమించాలి, భర్తకు లోబడాలి. చెప్పండి, తండ్రికి లోబడాలి, తండ్రిని ప్రేమించాలి. విధేయత ఏ స్త్రీలో ప్రాధాన్యంగా ఉంటుందో ఆ స్త్రీ కొనియాడబడింది. అర్థమైందా? ఏ స్త్రీ అయితే విధేయత కలిగి ఏ స్త్రీ అయితే విధేయతను నేర్చుకుంటుందో ఆ స్త్రీ కొనియాడబడిద్ది. విధేయత కలిగిన స్త్రీలు కొనియాడబడతారని వాక్య భాగంలో రాయబడి ఉన్నది. విధేయత ఏ స్త్రీలో ఉంటుందో, ఏ బిడ్డలో ఉంటుందో, ఏ ఆడబిడ్డలో విధేయత కలిగి ఉంటారో ఆ బిడ్డ తన జీవితాంతం లేదా తన సంతతి మొత్తం కొనియాడబడేటట్లుగా దేవుడు చేస్తాడు. తండ్రి మందను మేపుతుందంటే ఆమెలో ఎంత విధేయత ఉందో కదా. అక్కడ రాయబడినటువంటి మాట, రూపవతియు సుందరియు. అందం ఉంటే అనుకో ఉండదు చాలా మందికి. అందం ఉంటే అనుకో ఉండదు. ఈ రోజుల్లో అందంగా ఉంది, అనుకువ కూడా ఉంది. మనలో ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటో తెలుసా? దేవుడు చెబుతున్నటువంటి ఈరోజు మాటను బట్టి మన జీవితంలో మనకున్న పై యొక్క ఆకారాలను బట్టి మనం గర్వపడకూడదు. యెజబెలు దేన్ని బట్టి గర్వపడింది? అందాన్ని గట్టి గర్వపడింది. ఎస్తేరుకు ముందు ఒక రాణి ఉంది. ఎవరా రాణి? వస్తీ. దేన్ని బట్టి గర్వపడింది? అందాన్ని బట్టి. ఇగో నువ్వేంటయ్యా చాటించేది? నువ్వేంటి పెద్ద సభ పెట్టించి నన్ను ప్రదర్శించాలనుకుంటున్నావు? రాజ్యాలన్నిటికంటే ప్రపంచం అంతటికంటే సుందరివతిని నేను నన్ను ప్రకటించుకోవాలి,
నన్ను నేను చాటి చెప్పుకోవాలి కానీ నువ్వు పెట్టించి, నువ్వు సభ పెట్టించి, నువ్వు ఒకవేళ నన్ను గురించి ప్రకటన చేద్దామంటే అది కుదరని పని. నేను అందాన్ని నేను ఎలా చెప్పుకోవాలి నాకు తెలుసు కాబట్టి ఆ మాట మాని నేను చెప్పిన రోజు రమ్మని చెప్పి గర్వంతో సమాధానం చెప్పింది కదా. అందం ఉంటే అనుకో ఉండదు చాలామంది. అందుకే సామెతల గ్రంథంలో అనుభవజ్ఞుడైన సొలొమోను బహుమంది భార్యలను పెళ్లి చేసుకున్నాను, ఆ సొలొమోను అందగత్తిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే కలిగే నష్టాలను చెప్పాడు కదండి. అందగత్తి అయిన భార్యలు తెచ్చుకునే కష్టాలను చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అందం ఉంటే సరిపోదు, అందానికి గుణం కావాలి. అందంతో పాటు గుణం ఉన్న స్త్రీయే అట్టిది కొనియాడబడిద్ది. ఏమండి, ఇంకొక మాట రాయబడినటువంటి మాట, వివేకము లేని సుందర స్త్రీ అంట. అర్థమైందా? స్త్రీకి అందం ఉంటే సరిపోదు. అన్ని వాక్య భాగాలు గుర్తుంటాయి కదా. స్త్రీకి అందం ఉంటే సరిపోదు. సామెత భక్తుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, దైవభక్తి కలిగిన స్త్రీలను నడుచుకున్న మాదిరిగా మనం నడుచుకోవాలట. దైవభక్తి కలిగిన స్త్రీలు అందాన్ని బట్టి గర్వపడరు, తమకున్న దాన్ని బట్టి గర్వపడరు, తమకు కలిగిన దాన్ని బట్టి గర్వపడరు. ఏదైతే అనుసరిస్తున్నారో దానిని బట్టి అనుకువ కలిగి నడుచుకుంటారు. మనం మన జీవితాల్లో ప్రాముఖ్యంగా చెప్తున్నాను, స్త్రీలైనటువంటి వారి జీవితాల్లో కలిగి ఉండవలసినది, కుటుంబాన్ని కట్టుకోవాలంటే రూపం ఎంత ముఖ్యమో, సుందరతనం ఎంత ముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యమైనది అనుకువ కలిగినటువంటి జీవితం. ఇందాక దైవజనులు చెప్పారు కదా, అనుకువ కలిగిన జీవితం ఎవరికైతే ఉంటుందో ఆమె తన ఇంటిని చక్కగా కట్టుకుంటుందంట, తన ఇంటిని చక్కగా అమర్చుకుంటుందంట. అందం కోసం ప్రాకులాట పడద్దు, పై రూపం కోసం ప్రాకులాట పడద్దు. అందాన్ని ఆకర్షించి ఒక స్త్రీ పాపాన్ని తెచ్చిపెట్టింది. అందాన్ని ఆకర్షించుకొని ఒక పురుషుడు తన పవిత్రతను పోగొట్టుకున్నాడు కదండి. గుర్తున్నాయా? సంసోను దేన్ని బట్టి మోసపోయాడు? అందాన్ని బట్టే కదా. ఏమండి, అవ్వ ఏ విధమైనటువంటి దేని కారణం బట్టి దేవుడి ప్రపంచానికి శాపాన్ని తెచ్చిపెట్టింది? అందంగా ఉందనే బట్టే కదా. అందంగా ఉండడం తప్పు కాదు, కానీ ఆ అందము అనుకువతో ముడి చేయబడి ఉంటే చాలా గొప్పది. తండ్రి మందను మేపుతుంది, తండ్రి మాటకు విధేయత చూపించింది. ప్రతి కుమార్తె లేదా ప్రతి పురుషుడు తన కన్ని తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, విధేయత చూపించి ఉండాలి. అందుకే నిర్గమాకాండంలో ఒక 20వ అధ్యాయంలో ఒక ఆజ్ఞపూర్వకమైనటువంటి మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులను సన్మానించువాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా వర్ధిల్లాలంటే, నీవు స్వాధీనపరుచుకునే భూమిలో నువ్వు వర్ధిల్లాలంటే, నీవు క్షేమస్థితిని అనుభవించాలంటే నీవు కలిగి ఉండవలసిన స్థితి ఏంటో తెలుసా? నిన్ను కన్న తల్లిదండ్రులకు నువ్వేమై ఉండాలి తెలుసా? లోబడి ఉండాలి, వారిని సన్మానించాలి. వారికి విధేయత చూపించకుండా నువ్వు ఎంత అందగత్తివైనా లేదా ఎంత జ్ఞానవంతుడివైనా, ఎంత తెలివి గల్లవాడివైనా, ఎంత తెలివి గల దానివైనా, ఇదిగో నీకు సామర్థ్యం ఉన్నా, తెలివితేటలున్నా, చదువు ఉన్నా, అన్నిటిని నేర్చుకునే సామర్థ్యత నీ దగ్గర ఉన్నా, నీలో అనుకువ లేకపోతే ఏమైపోతావో తెలుసా? యెజెబెలు గురించి రాయబడినటువంటి మాట, అది భ్రష్టురాలని రాయబడింది. దాన్ని నేను మంచాన్ని పట్టేస్తానని ప్రకటన గ్రంథంలో సాక్షాత్తు యోహాను భక్తుడితో పరమున మాట్లాడుకుంటున్నారు వీళ్ళు. కింద కాదు మాట్లాడుకునేది, దాన్ని నేను మంచం పట్టిస్తానంటున్నాడు. దేన్ని? అనుకువ లేనిది, మెలకువ లేనిది, ఏమంటే విధేయత చూపనిది, గర్విష్ఠురాలై తిరిగే దానిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మంచము పట్టేస్తానన్నాడు కదా. అందాన్ని చూసి గర్వపడడం కాదు మనం. రాహేలు యొక్క జీవితంలో అదే మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఆమె ఎవరి మేనకోళ్ళ తెలుసా? రిబ్కమ్మ మేనకోళ్ళ. రిబ్కమ్మ కూడా అందగత్తే. కానీ ఆ రోజు అక్కడ అక్కడ ఏమండి మోకరించినటువంటి ఆ పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకు ఏం చేసిందో తెలుసా? సేవ చేసిందండి. ముక్కు మొహం తెలియనోడు. అర్థమవుతున్నాయా నా మాటలు? ముక్కు మొహం తెలియని వ్యక్తికి అమ్మా నాకు కొంచెం నీళ్ళవు అంటే ఏమందో తెలుసా? అయ్యా నీవు తాగు, నీవు తాగిన తర్వాత నీ వంటికలను కూడా నీళ్ళు పోస్తా. ఎంత విధేయతో కదా. ఎంత స్త్రీకి ఉండవలసిన అనుకువ తత్వం కదా. నీకేంటి పోసేది? మేము అంత దూరం నుంచి వస్తున్నామో తెలుసా? అసలు నీళ్లు ఆడవాళ్ళకి ఎంత ప్రాముఖ్యమో తెలుసా కదండి. అసలు మామూలుగా ఏమంటే బట్టలు ఉతకడానికి 2 బకెట్లు పెడితే 6 బకెట్లు వాడేవాళ్ళు ఉన్నారు.
ఏమంటే అవసరాన్ని బట్టి మించిన ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారు. అనుకువ లేని స్త్రీ ఎక్కడుంటే అక్కడ నష్టాలే తప్ప లాభాలు ఉండవు. రెబెక్కమ్మ అంటుంది, అయ్యా నీవు నీ ఒంటెలను త్రాగు. ఎప్పుడైతే ఆ మాట అందో అప్పుడే ఎలియాజరు అనుకున్నాడు, నేను వచ్చిన పని దేవుడు సఫలము. దేవునికి స్తోత్రం కలుగును. వచ్చిన పనిని సఫలం చేస్తాడు. దేనిని బట్టి రుజువు చేసుకున్నాడు తెలుసా? ఏ స్త్రీ అయితే తన ఇంటి బాధ్యతను భుజాన మోసుకొని అనుకువతో నడుచుకుంటుందో ఆ స్త్రీయే కావాలి. అప్పటికి చాలా మంది వచ్చి వెళ్ళి ఉంటారు. బావి దగ్గర కదా మోకరించింది. అప్పటికి అందగత్తులు వచ్చి ఉంటారు. రూపాన్ని కనపరిచేటువంటి మెలకువలతో ఉన్నటువంటి వారు వచ్చి ఉంటారు. ఏమండి, నడువున కొండ పెట్టుకొని వంకర్రిగా వయ్యారితనంతో నడుచుకొచ్చిన వారు చాలా మంది ఉంటారు. కానీ వారితో జరగని కార్యము ఎవరితో జరిగిందో తెలుసా? రెబెక్కమ్మతో ఒక్కదానితోనే దేవుడు తన కార్యమును సఫలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనలో నేర్చుకోవాల్సింది అదే. స్త్రీ పురుషులైనా సరే ఎవరైతే తమకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి గర్వపడకూడదు. ఎవరైతే ప్రభు యందు దీనులై ఉంటారో వారు ఏం చేయబడతారో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన మనసు గలవాడై నా ఎదుట కనపడును వణుకుతాడు వాడినే దృష్టి నలిగిన హృదయమును ఆయన రక్షపట్టే దేవుడు. నువ్వు దీనత్వాన్ని నేర్చుకోవాలి. ఒక స్త్రీ నేర్పుతున్న పాఠం, ఒక కుటుంబీకురాలు నేర్పుతున్న పాఠం, పూర్వపు కాలంలో తాను పేరు సంపాదించుకొని నేటికి పరిశుద్ధ గ్రంథంలో తాను ప్రకటించబడుతున్నటువంటి స్త్రీ నేర్పుతున్న పాఠం. పురుషుడా, నువ్వు కూడా నేర్చుకోవాలి. విధేయత నీకు ప్రాముఖ్యం. విధేయతను నువ్వు నేర్చుకుంటే అది నీ జీవితానికి ఎంతో విలువ తెచ్చిపెట్టింది. గర్విష్ఠుడైన వాడు ఏమని తెచ్చుకుంటాడో తెలుసా? నాశనాన్ని తెచ్చుకుంటాడు. గర్వపు మనసు ఎవరికి ఉండకూడదు. లోబడే తత్వం ఉండాలి. తగ్గింపు స్వభావం ఉండాలి. భార్య భర్తకు, భర్త భార్యకు ఎక్కడైతే లోబడటం అనేది ఉంటుందో, ఎవరైతే తగ్గించుకోవడం అనేది ఉంటుందో ఆ కుటుంబము దినదినము ప్రవర్తమానము చెందిద్దండి. ఎడ్డు అంటే తెడ్డు అంటే ఎడ్డు అన్నట్లుగా ఏ కుటుంబాలు అయితే ఉన్న ఆ కుటుంబాల వర్ధల్లో, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడవు. ఆ కుటుంబాలు పైకి రావు. ఆ కుటుంబాలు మేలుడు చూడలేవు. నీకు నీ భర్తకు సమాధానం ఎక్కడ ఎప్పుడు ప్రారంభమైందో ఆనాటి నుంచే నీకు దేవుడు దీవెనలు మెండుగా కుమ్మరిస్తాడు. ఇగో ఈ దీపస్తంభాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారా? ఒకసారి ఈ దీపస్తంభాన్ని అందరూ చూడండి. ఈ దీపస్తంభానికి ఎన్ని కాండాలని చెప్పండి. ఏమండి ఎన్ని ఉన్నాయి? దీనికి ఎన్ని వెలిగించే ప్రతిమలు ఎన్ని ఉన్నాయి? 7 ప్రతిమలు ఉన్నాయి. 7 ప్రతిమలకు ఒక్కొక్క కాండం ఉందా? లేకపోతే 7టిని కలిపి ఒకే కాండం ఉందా? అర్థమవుతుందా? 7టికి ఒక్కొక్కటి ఉందా? 7టిని కలిపి ఒకటే ఉందా? చెప్పాలి, అందరూ నోరు తెరిచి చెప్పాలి. చెప్పండి, 7టికి కలిపి ఒకటే ఉందా? లేకపోతే 7టికి ఒక్కొక్కటి ఉందా? 7టికి ఒక్కొక్కటి ఉంటే ఇక్కడ పెడతానికి ఏది సరిపోదు. అర్థమైందా? ఇక్కడ పెడతానికి ఏది సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రతిమకు ఒక్కొక్క దీపస్తంభం, ఒక్కొక్క స్తంభాన్ని ఏర్పడిస్తే ఒక్కొక్కటి పెట్టుకుంటే ఇక్కడ 7 సరిపోవు. కానీ 7టిని ఐక్యపరిచింది ఒక్కటి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 7టిని ఏకపరిచింది ఒక్కటి. ఆ ఒకే ఒక్క విధానం ఏమి నేర్పిస్తుంది తెలుసా? అన్నిటినీ సమానపరుస్తూ ఇదిగో మేమందరము ఒకే దాంట్లో ఇమిడి ఉన్నామని నేర్పిస్తుంది. నీ జీవితంలో ఇలా కలిసి ఉండే తత్వాన్ని నేర్చుకోవాలి. తండ్రి మాటకు విధేయత చూపించిన కుమార్తెగానే ఉంటావా? భర్త మాటకు విధేయత చూపించిన భార్యగానే ఉంటావా? ఏమండి, ఈ కుటుంబంలో ఎప్పుడైతే ఏకత్వము లేకపోతే లోబడే తత్వం ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబాలు చూడండి అందరికీ ఆకర్షణీయంగా, ఆదర్శప్రాయంగా ఉంటాయి కదూ. అర్థమవుతున్నాయా? చెప్పమంటారా? సార్ అందరూ నోరు తెరిచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏమి నేర్పిస్తుంది? మొదటి పాఠం ఆమె విధేయతురాలైనటువంటి స్త్రీ తండ్రికి లోబడి తండ్రి యొక్క పనిని, తండ్రి యొక్క మందను మేపుతుంది. మనం ఒక్క చిన్న మాట తండ్రి నోటి నుంచి కానీ, తల్లి నోటి నుంచి కానీ, భర్త నోటి నుంచి కానీ, సేవకుడి నుంచి కానీ ఒక్క మాట చేసే పనికి ఒక్క ఎక్స్ట్రా పని చెప్తే ఆ రోజు ఇక మనం పని ముట్టుకొనే ఒకటే మాట చెప్తారు, అయ్యారు నాకు చాలా చిరాకు, నేను ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు ఒకటే చేస్తాను నేను, మిగతాది ఏది చేయను నేను. ఏమంటే స్త్రీలకంట ఏదో చెప్పారు కానీ గుర్తులేదు, జ్ఞాపకం లేదు. పురుషుడంట ఒక సమయంలో ఒకే పని చేయగలడంట. అర్థమవుతున్న మాటలో
పురుషుడు అంట ఒక సమయంలో ఒకే పని చేయగలడు. అంతకు మించి సామర్థ్యత లేదు పురుషులకి, అంతకు మించి ఏది చేయలేడు. కానీ స్త్రీలు ఒకే సమయంలో 10 రకాలైన పనులు చేస్తారంట. 4 రకాలైన పనులు చేస్తారంట కదా. దేవునికి స్తోత్రం. ఒక సమయంలోనే 4 రకాలైన పనులు చేస్తారంట. అవన్నీ మీకే తెలుసు. దాన్ని మీరు సపరేట్గా వివరించి వర్ణించి చెప్పడానికి హల్లెలూయా. ఆ సమయాలు వింటున్నావా? ఒక పురుషుడు ఒక సమయానికి ఒక పని చేయగలడు. నువ్వైతే మహా అయితే వెల్డింగ్ చేయగలవు అంతే, అంతకు మించి నీకు రాదు. శ్రావణి గారిని చూసావా? వంట వండిద్ది, ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు వస్తున్నారో కనిపెట్టిద్ది, ఏమండి ఎవరి మనస్తత్వాలు ఏంటో తెలుసు, అన్నిటినీ చూడగలదు, అన్నిటినీ చక్కపరచగలదు, అన్నిటిలో ఏర్పడతాను. స్త్రీలు ఒక సమయంలో 4 పనులు చేస్తే పురుషుడు ఒక సమయంలో ఒకే పని చేస్తారు, అంతకు మించి చేయలేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తండ్రి మాటకు విధేయత చూపించి తండ్రి పనిని చేసింది ఒక కుమార్తె. అడుగుదాం, రాహేలు నువ్వు ఎక్కడ మందను మేపావు? ఆ వీధుల్లో తిరిగావా? రాజమార్గంలో తిరిగావా? నీ మందను మేపుటకు ఏది అనుకోవ స్థలం అంటే, ఇదిగో దూరాన కనపడుతున్న ఒక స్థలం ముందు చూసావా? దూరాన కనపడుతున్న ఒక అరణ్య మార్గం ముందు చూసావా? ఆ మార్గములో నేను నా మందను మేపడానికి, నా మందకు అనుకువైన స్థలాన్ని వెతకడానికి నేను వెళ్ళాను. అక్కడ నా మందకు ఏమంటే అనుకువ స్థలం కలపడింది కాబట్టి అక్కడికి వెళ్ళి మందను మేపుతున్నాను అని అంటదా. మనం అడుగుదాం, ఇప్పుడు ఉన్నట్లుగా నీకు భయాలు, లైటింగ్ లేవు, సెల్ ఫోను దిశ యాప్ లేదు, ఏమంటే ఇంకా ఏయో చట్టాలు కూడా లేవు. ఏ చట్టాలు లేనటువంటి ఆ కాలంలో అంత ధైర్యంగా నువ్వు ఎలా పనిచేసావమ్మా? అంత ధైర్యంగా నువ్వు అలా ఎలా పనిచేసావు? ఇప్పుడున్న ఇన్ని చట్టాల మధ్య ఒక స్త్రీ బ్రతకడానికి నానా కష్టమైతే, ఇంత సౌకర్యాలున్న ఈ పరిస్థితుల్లోనే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే, ఏ సౌకర్యం లేనటువంటి చోట, ఏ ఆధారం అందని చోట అరణ్య మార్గంలో ఒకవేళ బహుశా నువ్వు నిన్ను చంపేస్తే నీ తండ్రికి సమాధానం చేరేటప్పటికి ఎప్పుడుకో పట్టిద్ది. అంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు ఎలా పని చేయగలవంటే ఆ యొక్క రాహేలు ఒకటే మాట అంటది, ఎంత కష్టం వచ్చినా ఒకటే, నేను విధేయత చూపిస్తే, నేను నా తండ్రి మాటకు విధేయత చూపిస్తే నాకెవరు సహాయకుడిగా ఉంటారు తెలుసా కదా? అవును కదా. నేను నా తండ్రి మాటకు లోబడ్డాను, విధేయత చూపించాను, నా తండ్రి మాటకు నేను శిరస్సు వంచాను. ఇదిగో నా తండ్రి నాకు బాధ్యతను అప్పగించాడు. ఒక పురుషుడు సమానంగా చేయవలసినటువంటి పనిని స్త్రీగా నేను చేస్తున్నాను అని నాకు భయం లేదు, అని నాకు బెదురు లేదు. అరే నాకు తండ్రి పని చెప్పాడే అని చెప్పి నేను గర్వపడలే, నేను అసూయపడలే. ఒక విషయంలో చెప్పుకోవాలంటే అందగత్తిని కూడా చూడకుండా నన్ను ఏం చేశాడు తెలిస్తే అరణ్యాల వెంట తిప్పాడు కదా. అందగత్తిని చూడకుండా సుందరవతి అనే కుమార్తె గారాబాల పట్టి అంతటి సుందరవతిని కూడా అరణ్యాల వెంట తిప్పాడంటే ఆ తండ్రి మనసు ఎలాంటిదో కదా. ఆ తండ్రి మనసు ఎలాంటిదోనండి. ఏ పెద్ద కుమార్తె ఉంది కదా, లేయాని పంపించచ్చు కదా. లేయా జబ్బు కళ్ళది. ఒకవేళ బహుశా ఆమె రాత్రి వేళ సరిగా కనపడకపోవచ్చేమో, లేదా సరిగా మందను మేపుటలో మంద దృష్టి కలిగిందేమో, ఏదేమైనప్పటికీ కారణం. కానీ ఎవరిని పంపించాడు తెలుసా? ఇంటిలో చిన్న కుమార్తె, అందగత్తె, తండ్రి మాటకు ఇంకంతకంటే ఎక్కువగా చెప్పినా మీకు కోపాలు వస్తాయి. కాబట్టి రెండవ మాటకు మనం వెళదాం. రెండవ మాట ఏంటంటే, భర్త ప్రేమకు పాత్రురాలైనటువంటి రాహేలమ్మ. పేరు పెట్టండి. ఎంతోమంది అమ్మలు ఉన్నారు కదా, ఈ అమ్మకు కూడా పేరు పెట్టండి, రాహేలమ్మ. ఎవరి అమ్మ? భర్త ప్రేమను సంపాదించుకుంది, భర్త ప్రేమకు పాత్రురాలైంది. ప్రేమ చూపించుటలో యాకోబు ఈనాటి ప్రేమికుల కంటే ఆనాటి మొట్టమొదట ప్రేమ స్టార్ట్ అయ్యింది అక్కడే మొదట తొలి ప్రేమ అది. తొలి ప్రేమ అది. బైబిల్ గ్రంథంలో ప్రేమ ఎక్కడ ప్రారంభమైందంటే ఈళ్ళిద్దరి దగ్గర నుంచే. ఎలా ప్రారంభమైంది? తొలి చూపులోనే పడిపోయాడు మనోడు. చూడ్డంతో యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడంట. ఎందుకని? ఏమో మనకు కారణాలు తెలియవు కానీ ఏడ్చాడు. ఏడ్చి ఇదిగో నేను ఫలానా సమాధానం చెప్పగలనే. వెళ్ళింది, తండ్రికి చెప్పింది. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, భర్త ప్రేమను చెప్పాలా అందరూ? భర్త ప్రేమను సంపాదించుకుందని చెప్పండి. భర్త ప్రేమను సంపాదించుకోవడానికి ఏం కావాలి
చెప్పండి. భర్త ప్రేమను బహుశా ఒకవేళ అడుగుదాం యాకోబుని అడుగుదాం, యాకోబు ఎందుకయ్యా నువ్వు అంతగా ఎక్కువగా రాహేలంబును ప్రేమించడానికి గల కారణం ఏంటి? ఎంత ప్రేమించాడో తెలుసా, ఎంత ప్రేమను కనపరిచాడో చూసా. ఆ అధ్యాయంలోనే చదవండి, 20వ వచనం చదవండి అయ్యా. వెనకాల ఉన్న సమయాలు వాళ్ళకు కూడా బైబిల్ ఇస్తే సరిపోయాం. చదవండి. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా? బిగ్గరగా చెప్దామా? అందరికి వినటానికి ఉపయోగకరంగా ఉన్నాయా? దేవునికి స్తోత్రం. మంచిది. హల్లెలూయా. ఎవరిమే? రెండవదిగా మనం చూస్తున్నాం, భర్త ప్రేమకు పాత్రురాలైన. ఎంత ప్రేమించాడంటే ఇప్పుడులాగా అప్పుడు తాజ్మహల్ కట్టలేదు కానీ అతడు ప్రేమించి ఆ ప్రేమలో మద్దుడైపోయి ఏం చేశాడు తెలుసా? 7 సంవత్సరాలు మొదటిగా కొలువు చేస్తే, మామ మోసం చేస్తే మరి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అంటే 14 సంవత్సరాలు ఒక్క స్త్రీ కోసం లేదా ఒక్క భార్య కోసం 14 సంవత్సరాలు సాకిరి చేశాడు. గొడ్డు సాకిరి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీతం లేదు, భత్యం లేదు. 7 సంవత్సరాలు ఒక స్త్రీ కోసం ఎంత సాకిరి చేశాడంటే, పగలు ఎండకి ఎండాడు, రాత్రి మంచుకు తడిశాడు, ఏమంటే ఆకలి దప్పికలతో ఉన్నాడు, నిద్రాహారాలు మానాడు, అరణ్యంలో మందను మేపుతూ మావ ఏది చేయమంటే అది చేశాడు. ఎందుకని? ప్రేమ ముచ్చులో అప్పుడే ఎన్ని నష్టాలో కదా. ఒక చోట నేను చదివాను, ఆరోగ్యం నష్టపోయాడంట, బలహీనుడైపోయాడంట కదండి. 14 సంవత్సరాలు కొలువు చేయడం అంటే మామూలు విషయమా? ఈ రోజుల్లో పనివారు దొరికితే ఎంత ముప్పతిప్పలు పెడతారో అంతకంటే అదృష్టం, లాభాన్ని ఇంటికి వచ్చేసింది. పని చేయడానికి జీతం లేకుండా కూతుర్ని ప్రేమించాడన్న కారణం చేత 14 సంవత్సరాలు జీతం ఇవ్వకుండా గొడ్డు చాకిరి చేయించాడు. ఎంత ప్రేమో కదా. ఈనాటి ప్రేమల కంటే ఆనాటి ప్రేమ కదా ఉత్తమమైన. ఈరోజు ప్రేమలు ఎలా ఉంటాయి చెప్పండి? బాగా ప్రేమ వచ్చిందనుకో ఏమని పిలుస్తారు తెలుసా? అయ్యగారు చెప్పాలి. దేవునికి స్తోత్రం. బాగా ప్రేమ వచ్చిందనుకోండి భర్త మీద, బాగా ప్రేమ వచ్చిందనుకోండి, ఎక్కువగా ప్రేమ వచ్చిందనుకోండి, ఇక ఆ వరసలు మనం వర్ణించలేం. ఎన్ని వరసలు ఉంటాయంటే అన్ని వరసలు. ఇక నేను అవి చెప్పకూడదు, నాకు అనవసరం. కానీ ప్రేమ తగ్గిందనుకోండి, దానికి వేరే వరస ఉంటుంది. ఇక ప్రేమ అధికంగా నష్టపోయింది అనుకోండి, ఇక దానికి అద్దు ఉంటుంది. ఇక మర్యాదస్తులు మర్యాదలు చూపరేక ఆ రోజు అంటారు యారా అంటారు. అంటే ఇప్పుడు ఇది మారిపోయింది, ట్రెండ్ మారిపోయి భర్తల్ని గౌరవించలేదు. శారమ్మ అంట తన భర్తనంటుంది యజమానుడు అంటుంది. అంటే తాను ఒక దాసునిగా, తన భర్త ఒక యజమానుడిగా, పాలించేవాడిగా చూసింది. ఇప్పుడు పాలించే వాళ్ళ స్థానం మారింది, కింద పనిచేసే వాళ్ళ స్థానం మారిపోయింది. భర్త ప్రేమను సంపాదించుకుందండి, భర్త ప్రేమకు పాత్రురాలైంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సంఘములో ఉన్నటువంటి మనము మన భర్త ప్రేమకు, లేదా స్త్రీలైనటువంటి మీరు భర్త ప్రేమకు పాత్రులవుతున్నారా? భర్త ప్రేమను సంపాదించుకుంటున్నారా? ప్రసంగి గ్రంథంలో సొలొంబితి తన ప్రియుడి యొక్క ప్రేమను సంపాదించుకున్నట్లుగా ఈ క్రొత్త నిబంధన సంఘములో ప్రియమైనటువంటి సంఘముగా స్త్రీగా పోల్చబడి, కన్యకగా పోల్చబడినటువంటి సంఘముగా ఉన్నటువంటి మనము ప్రియుడైనటువంటి క్రీస్తు ప్రేమకు సాదృశ్యముగా ఇది కనబడుతూ ఉన్నది. ఈ ప్రేమ సాదాసీదా ప్రేమ కాదు. అప్పటి కాలపు ప్రేమ అది ఒక మనుషుల మధ్య అయితే, ఇప్పటి కాలపు ప్రేమ సంఘమునకు దేవునికి సంఘమునకు మధ్య కొనసాగించే ప్రేమ ఇది. ఏ సంఘము దేవుని ప్రేమకు పాత్రురాలైద్దో ఆ సంఘమే ఏం చేయబడిందో తెలుసా? మధ్యాకాశమునకు ఆయన వరుడిగా వచ్చినప్పుడు కొనిపోబడతారు. అర్థాశస్త కాలంలో ఆ యొక్క ఎస్తేరు రాణి ముందు ఎంతో మంది స్త్రీలు ఆయన కళ్ళ ముందు వెళుతూ ఉన్నారు. కానీ ఒక్కటే ఎస్తేరు, ఆమె అలా వెళుతుంటే రాజదండము ఆమె మీదకి చూపించబడింది. ఎందుకు వస్తుంది తెలుసా? ఎస్తేరు రాజు దయను, లేదా మన వాక్య భాగాన్ని చెప్పుకుంటే రాజు ప్రేమను. ఏంటి భర్త ప్రేమను సంపాదించుకోవాలంటే సాదాసీదా పని?
భర్త ప్రేమకు బద్దురాలు అవడం అంటే సాదాసీదా పని. నచ్చింది వండి పెడితే ప్రేమ పుట్టదు. ఏదో వండి పెట్టామని నీ మీద ప్రేమ కలగాలంటే ఏమండి అది ఒక విధంగా వేరే విధంగా. కానీ ప్రేమ పుట్టాలంటే భర్తకు నువ్వు ఎంత దీనురాలు అవ్వాలో, ఎంత ప్రాతురాలు. భర్తను ఆ యొక్క ఏమండి తన ప్రేమ మాధుర్యముతో, తన రూపముతో ఏం చేసిందో తెలుసా? కట్టు పెట్టేసిందండి. కట్టు పెట్టేసింది. భర్తను అలా కట్టు పెట్టేసింది. యాకోబు ఆమె ప్రేమలో ముగ్ధుడైపోయాడు. 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కొలువు కూడా 7 సంవత్సరాలు కొలువు చేస్తే అది ఎక్కువగా అనిపించలేదంట. ఎంత అనిపించింది? కొద్దిగానే అనిపించింది. అంటే ఎంత ప్రేమను ఏమండి, ఎంత ప్రేమను ఆమె కలిగి ఉండొచ్చు. అందంతో మనిపించింది అనటే కంటే ఆమె నడవడిక ద్వారా ఆమె యాకోబును ఆకర్షించేసుకుంది. సంగమా, మనం ఎలా ఉండాలో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, నిష్కళంకురాలైనటువంటి కన్యకగా మనం ఎలా ఉండాలి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడైనటువంటి పౌలు సంఘమును పోల్చిన విధానం చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను నిలవబెట్టు. చూడండి, ఆ ముందు వచనాల్లో రాయబడినటువంటి మాట, సంఘము ప్రేమించబడాలంటే సంఘముగా ఉన్నటువంటి కన్యక వరుడుగా ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను దక్కించుకోవాలంటే ఎలా ఉండాలో తెలుసా? అక్కడ వర్ణిస్తూ అంటున్నాడు, అది సంఘమును ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా కానీ లేదు. ఆమెలో ఏముండకూడదు? ఇప్పుడు కళంకం ఉండకూడదు. కళంకం అనేది ఏర్పడిందా ఆమె ప్రేమకు పాత్రురాలు కాదు. ఇప్పుడు అందం ఉందండి, అందానికి తగినటువంటి గుణం ఉంటేనే ఆమెలో ఏమి లేనట్లు? కళంకం లేదండి ఆమెలో. ఇప్పుడు ఎంత అందం ఉన్నా, ఎంత సుందరవతి అయినా ఆమె తండ్రి మాటకు లోబడుతుంది, తండ్రి చెప్పిన మాటకు లోబడుతుంది, పెద్దలను గౌరవిస్తుంది, కుటుంబాన్నంతటిని ప్రేమిస్తుంది. ఎంతటి చక్కటి ఏమంటే కన్యకో పెళ్లి కాకముందే, భర్త యొక్క చెంతకు చేరకముందే భర్తకు ప్రేమకు పాత్రురాలైపోయింది ఆమె. మనం సంఘముగా నేర్చుకోవాల్సింది మనం ఏంటో తెలుస్తా? సంఘముగా ఉన్న మనం ప్రియుడిని చేరక మునిపే ప్రియుడి ప్రేమకు మనం ఏమైపోవాలి తెలుసా? బద్ధురాలు అయిపోవాలి, నేర్చుకోవాలి. కుటుంబాలుగా ఉన్నటువంటి మనం కూడా మన భర్త ప్రేమను మనం సంపాదించుకుంటున్నాం. అసలు భర్త మనల్ని ప్రేమించేటట్లుగా మన నడవడిక ఉంటుందా? గర్వం ఉండకూడదు, అసూయ ఉండకూడదు మనలో. ఏమన్నా ఇంకా రకరకాలుగా చెప్పాలంటే ఈ లోక కార్యక్రమాలు ఏవి కూడా మనలో ఉండకూడదు. ముడత అన్నాడు చూసావా? ఆ ముడతలో అనేకమైనవి ఉన్నాయి. ఇప్పుడు శరీరానికి ముడత వస్తే స్టిక్కర్లో లాగే వేస్తున్నారు ముడతలు కనపడకుండా. జీవితంలో ముడత వస్తే ఏం కనపడకుండా వేస్తావు? జీవితంలో ఒక్క వంకరితనం కనపడితే ఆ భర్త నిన్ను ప్రేమిస్తాడా? నిన్ను ఏలుకుంటాడా? నిన్ను ఏమండి తన యొక్క దాసిని, తన యొక్క భార్యకి నిన్ను అంగీకరిస్తాడా? యాకోబు ఆమెలో చూచినటువంటి విధానాన్ని బట్టి ప్రేమకు బద్ధుడైపోయి ఆమె కూడా తన భర్త ప్రేమను సంపాదించుకుందంటే భర్తకు ఎంత ఏమండి తన నడవడికలో, ప్రవర్తనలో ఎంత ఏమండి విధేయతను చూపించింది. ఉందా మనలో? అందరికీ అర్థమవుతుందా? ముగిచ్చేయమంటారా? సార్ దగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాయిద్యకారులు ఏమో ఎప్పుడు కొడదామా అని చూస్తున్నారు, ఈ కెమెరామ్యాన్ ఏమో ఎప్పుడు ఆపుదామా అని చూస్తున్నాడు. మీ అందరి పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ అందరికి వినసొంపుగానే ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాట పాడదామనిపిస్తుంది కానీ ఇక చాలా అంశాలు ఉన్నాయి, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నా, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, సియోనులో స్థిర
స్థిరమైన పునాది నీవు. ఆఖరి చరణం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శించు. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శించును. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శించును. నీతో నా నివాసము నిత్యము ఆనందమే, నీతో నా నివాసము నిత్యము ఆనందమే. దేవునికి స్తోత్రం కలుగు. సంఘ ప్రతిరూపం ఎవరో తెలుసా? పరమ యెరూషలేముది. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేముది. పరమ యెరూషలేము ఎలాంటిదో తెలుసా? అది పరిశుద్ధులు నివాసించే స్థలము, అది పరిశుద్ధ పట్టణము, పరిశుద్ధులు ఏలేటువంటి స్థలము. అసలు అక్కడ దానికి ఆధారమైనది, దానికి నివాస స్థలమైనది అంత పరిశుద్ధతయే. ఆయన రాజ్యమునకు మూల స్తంభములు ఏంటో తెలుసా? పరిశుద్ధతయే దానికి మూల పునాది. అది పరిశుద్ధత మీద కట్టబడింది కాబట్టి దాని యొక్క రూపము, దాని అందము, దాని సౌందర్యము ఎలాంటిదో తెలుసా? అంతా పరిశుద్ధమే. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? కుటుంబంలో స్త్రీ ఎలా ఉండాలి? అప్పుడు భర్త ప్రేమకు కదా. ఇంకా నేను దాన్ని కొనసాగించలేదు. మూడో విషయం చెప్పుకుందాం చూడండి. అదే 29వ అధ్యాయము, ఆది కాండము 29వ అధ్యాయం 28వ వాక్యం. 29 ఎలా చేశాడు? ఏం చేశాడు? 29, 28 చదువుతున్నారు. యాకోబు ఏం చేశాడు అక్కడ? చదవండి. అతను భార్యగా ఇచ్చాను. ఈ మాటలో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటంటే, ఇంకొక మాట కూడా చదివిస్తాను, ఆ మాట కూడా ఒకసారి చదవండి, అప్పుడు మీకు అర్థమైంది. 29వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా చదవండి ఒకసారి. రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పి. ఒక విధంగా చెప్పాలంటే హద్దులు కలిగినటువంటి స్త్రీ. అర్థమైంది ఈ మాట? అర్థమైందా? హద్దులు కలిగినటువంటి స్త్రీ. యాకోబు ఎక్కడి నుంచో వచ్చాడు, ముక్కు మొహం తెలీదు, పరాయివాడా అయినవాడా సంగతి పక్కన పెడితే యాకోబు తను పరిచయం చేసుకునేదాకా ఎవరో కూడా తెలియదు. తెలియకుండానే ఏం చేశాడు తెలుసా? రాహేలు రావడంతోనే మన యొక్క యాకోబు ఏం చేశాడు తెలుసా? అక్కడ బల ప్రదర్శన చేశాడు. ఏమంటే మనోడు బలాన్ని ఉపయోగించి తన బల ప్రదర్శన చేశాడు. ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి బావి మీద మూత తీసి ఆమె యొక్క మందకు నీళ్లు పోసిన తర్వాత పరిచయం చేసుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాడు. చెప్పాడు, అమ్మా నేను పలానా రిబకమ్మ కొడుకుని, నేను స్వయంగా ఆమె నీకు మేనత్త. ఆమె ఎవరో తెలుసా? నీ నాన్నకు స్వయాన చెల్లెలు. ఇప్పుడు ఎంత బంధరికం ఉంది కాబట్టి ఇప్పుడు నేను నీకేమవుతాను తెలుసా? అది దేవునికి స్తోత్రం. ఎవరిప్పుడు ఇవే? స్వయంగా పావమర్దళ్ళు. కానీ
అక్కడ ఆమె ప్రదర్శించిన విధానం ఏంటో తెలుసా? తన హద్దు దాటి ప్రవర్తించ. ఒక స్త్రీకి ఉండవలసిన విధానం ఏంటో తెలుసా? తన హద్దులు ఎప్పుడు దాటకూడదు. ఇప్పుడు యాకోబు స్వయాన వరస అని తెలిసినప్పుడు గబాల కౌగలించుకునేను, ఇంటికి తోడుకుని వెళ్ళాను, దారిలో సరదాగా చెట్టు పొట్లమ్మడి తిరిగాను అని ఎక్కడన్నా రాస్తుందా? ఒక స్త్రీ ఎప్పుడైతే హద్దులు ఎరిగి జీవిస్తుందో, ఏ స్త్రీ అయితే హద్దులు దాటకుండా ప్రవర్తిస్తుందో ఆమె ఏం చేయబడుతుందో తెలుసా? ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు ఎలా కొనియాడబడుతుందో తన సంతతి ద్వారా ఆమె ఎలా కొనియాడబడిందండి. హద్దులు ఉండాలి, స్త్రీకి హద్దులు ఉండాలి. ఎందుకంటే హద్దులు మీరి ప్రవర్తించడం వల్ల నష్టాన్ని కొని తెచ్చుకుంటావు, నాశనాన్ని కొని తెచ్చుకుంటావు. ఇప్పుడు దేశమును చూడడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? అవసరమా? యవనస్తురాలు, కన్యక, సుందరవతి, ఎవరు తోడు లేకుండానే అప్పటికే 10 మంది అన్నలు తన మధ్యన ఉన్నారు. 10 మంది అన్నలు తన మధ్యన ఉండగా వారిని పట్టించుకోకుండా, వారికి సమాధానం చెప్పకుండా, ఇంట్లో పనివారిని తోడు తీసుకొని వెళ్లకుండా, ఎవరిని తీసుకెళ్లకుండా షెకెము పట్టణపు యొక్క అందాన్ని చూడడానికి ఈ ఒక్కతే వెళ్ళింది. అంటే హద్దును దాటి ప్రవర్తించింది. ఏం తెచ్చిపెట్టిందో తెలుసా? అన్నల చేతికి ఖడ్గాన్ని ఇచ్చి అన్నల చేత హత్యను చేయించడానికి కారకురాలయ్యింది. షెకెము పట్టణానికి దుఃఖం తెచ్చిపెట్టింది. యాకోబు ప్రయాణంలో ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. స్త్రీలారా, జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? హద్దులు దాటి ప్రవర్తించడం వలన నష్టాన్ని పొందొచ్చు. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి హద్దుల్లో వాళ్ళు మితిగా ఉండాలి. అందుకే వాక్య భాగం కూడా హెచ్చరిక చేస్తుంది. ఏమని హెచ్చరిక చేస్తుంది తెలుసా? తన స్వపురుషుడికి ఒక్కటే భార్యగా, ఒక్కడే పురుషుడికి ఒక్కటే భార్యగా దేవుడు ఏం చేశాడు తెలుసా? పౌలు ఏం చేశాడు తెలుసా? ప్రదానము చేశాడంట. 10 మందికి చేశాడని చెప్పొచ్చుగా. కన్యకైనటువంటి పరిశుద్ధమైనటువంటి కన్యకగా దేవునికి ఒక్కడే పురుషుడికి ఏం చేశాడు తెలుసా? ప్రదానం చేశాడు. ప్రదానం చేసి ఏం చేశాడు? ఆమెను ఆయనకి జతపరిచాడు. 10 మందికి చేశానని చెప్పచ్చు? లేదు, ఇది హద్దు. ఒక్కళ్ళే హద్దును దాటి ప్రవర్తించలా. ఇదిగో యాకోబు 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాడు. అందుట్లో భర్త ప్రేమకు పాత్రురాలైంది. అప్పటికే తనని ఎంతగానో ప్రేమించాడు. మొదటగా చేసుకున్న భార్యను కూడా లెక్క చేయకుండా, ఆమెను పట్టించుకోకుండా ఏం చేశాడు తెలుసా? రెండవగా ప్రేమించినటువంటి భార్య కోసం 7 ఏండ్లు కొలువు చేస్తుంటే రహస్యాలు దాగుడు మూతలు ఆడలేదు. ఎక్కడ దాగుడు మూత జీవితం లేదండి ఆమెకు. తండ్రి దగ్గరే ఉంటుంది, భర్తను కనిపెట్టుకుంటుంది. తండ్రి దగ్గరే ఉంటుంది, తన నడవడికను కనిపెట్టుకుంటూ ఉంటుంది. తండ్రి దగ్గరే ఉంటుంది, తన ప్రవర్తన భర్తకు తెలిసేటట్లుగా చేస్తుంది. కానీ ఎక్కడ హద్దు మీరి ప్రవర్తించినట్లుగా. పురుషుడైన స్త్రీ అయినా పాపానికి ఎప్పుడు దాసుడు అవుతాడో తెలుసా? పాపానికి ఎప్పుడు బందీ అవుతాడో తెలుసా? తన హద్దును దాటి ఎవడైతే వెళతాడో వాడు పాపమునకు బందీగా మారిపోతూ ఉంటాడు. అప్పుడు దాకా ఏదైనా తోటలో సంచరించారు భార్యాభర్తలుగా అవ్వ ఆదాములు. ఒక్కసారిగా బయటికి వెళ్ళిందంతే. బయటికి వెళ్ళడం తోడని వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? తీసుకువెళ్ళి పాపానికి దాసు. అసలు ఎంత పాపం అంటే ఎంత శాపాన్ని తెచ్చిపెట్టింది. ఆమెను బట్టి భూమి ఎన్ని అడుగులు చెప్పించబడిందండి? ఎన్ని అడుగులు? ఒక గజమా, లేకపోతే ఒక ఎకరమా, ఒక 10 ఎకరాల? ఎంత భూమి శపించబడింది? భూమి ఎక్కడ వరకు దాని కొన ప్రారంభమైందో, ఎక్కడ దాని కొన ముగించబడిందో అంతవరకు ఒక్క స్త్రీని బట్టే శపించబడింది. అక్కడ నుండే ప్రారంభమైంది. ఏంటో తెలుసా? మరణం. ఎవరిని బట్టి? ఒక్క హద్దు దాటిన ప్రవర్తన కలిగినటువంటి జీవితాన్ని బట్టి మరణం వచ్చింది, శాపం వచ్చింది, సంతానానికి వేదన వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలలో హద్దులు మీరితే దుఃఖం, వేదన, కన్నీరు కుటుంబాన్ని ఆవరిస్తాయి. హద్దులు దాటకూడదు. ఎప్పుడు నీ హద్దేంటో దాన్ని చూసుకో. నీ యొక్క స్థితి ఏంటో అదే చూసుకో. ఎప్పుడు హద్దులు మీరు ప్రవర్తించొద్దు. ఇదిగో అతను మావాడేనండి అని ఎప్పుడు నీకు సంబంధం లేని విషయాల్లో ఎప్పుడు తలదొరచొద్దు. సంబంధించినటువంటి వ్యక్తులతో ఎవరితోనూ ఉండదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? అన్నైనా సరే జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకని? ఇప్పుడు భయంకరంగా పాపం పెట్టిరేగిపోయింది. వరుస వాయువులతో పని లేదు. ఇప్పుడు పాపము కళ్ళను మూసివేసి వరసలు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కాలంలో స్త్రీల ఎలా ఉండాలో తెలుసా? హద్దును గీసుకొని ఉండాలి. ఇది నా హద్దు, నేను చెల్లిని. దావీదు కుమారుడు చెడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తన హద్దును దాటాడు.
సొంత చెల్లిని పాపం చేశాడు. ఏం తెచ్చుకున్నాడు? చివరాఖరికి మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడే ఉండి ఎక్కడ ఉంటావు నువ్వు? ఏమంటే ఆ యొక్క సంసోనికి ఎక్కడ చెప్పాడు? ఎస్తేరుకును. ఏం తెలీదు ఆ వాక్యం? తను ఎస్తేరు అంటే ఎస్తేరు కాదండి, ఎస్తోలు అనే పేరు ఉంటుంది. దానికి అక్కడ దేవుడు తన యొక్క ఆత్మనిచ్చి సంసోనును బలోపేతం చేసి బలపరచడం ప్రారంభిస్తే ఇతడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు ఇతడు? తిమ్నాతుకు పోవు మార్గమునకు, అంటే తన దేశ సరిహద్దులు దాటేశాడు కదా. హద్దులు దాటడం వల్ల ఏం తెచ్చుకున్నాడు? బలవంతుడు బలాన్ని కోల్పోయాడు. నాజీరు చేయబడి వతపృత్తుడిగా పెట్టబడినటువంటి పేరు పెట్టబడినటువంటి వాడు వ్రతం పోయి ఏది బలముగా దేవుడు ఎంచి దానిని తల మీద పెట్టాడు, దాన్నే పోగొట్టుకున్నాడు. అందుకే హద్దులు దాటి ప్రవర్తించకూడదు. అర్థమవుతుంది నా మాటలు? ఇంకా కొనసాగించిన ఈ మాటను ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే రాహేలమ్మలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, రాహేలమ్మ 7 సంవత్సరాలకు తనకు కొలువు చేస్తున్నా కూడా ఎక్కడా కూడా మా బావే కదండి, ఇంకెవరో నా భర్తే కదా, ఇంకా 2 సంవత్సరాలు కష్టపడితే నా మొగుడైపోతాడు కదా అని చెప్పి ఎక్కడ జార కార్యక్రమాలు చేయలేదు. తన ప్రవర్తన కాపాడుకుంది, తన నడవడికను కాపాడుకుంది. ఇంత చేసిన ఏమకు కూడా కొన్ని లక్షణాలు, అదేంటో విని మనం ముగించేసుకున్నాం. చూడండి, అదే ఆదికాండ గ్రంథం 30వ అధ్యాయం 1వ వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. చదవండి. రాహేలు చూచి అసూయ పడిందంట. అందగత్తే, గుణవతిరాలు, మంచి పేరును సంపాదించుకొని ఇన్ని అవలక్షణాలు కలిగినటువంటి స్త్రీకి ఏమొచ్చేసిందండి? ఎందుకు వచ్చింది అసూయ? ప్రేమించినటువంటి భార్యకేమో పిల్లలు పుట్టారు, ప్రేమను పొందుకున్న తనకేమో పిల్లలు లేరు. ఇప్పుడు ఏం చేసింది? అసూయ ప్రారంభమైపోయింది లోపల. ఇప్పుడు అసూయ ప్రారంభమైపోయి ఇదిగో ఏమండి యాకోబు మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించింది. అంతగా ప్రేమించిన భర్త మీదకే తలపోట్లు దప్పల మనోడు యాకోబు అప్పుడే తన జుట్టు బిక్కోవడం ప్రారంభించాడు. అసూయ ప్రారంభం అవటం వల్ల తన సొంత అక్కనే ద్వేషించేటువంటి విధానంలోకి వచ్చేసింది కదా. అసూయ ప్రారంభమయ్యే కదా కయ్యోను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. అసూయ పరులయ్యే కదా దావీదును తన అన్నలు నెట్టివేశారు. అసూయ ప్రారంభించడం వల్ల ఏమైందో తెలుసా? ఇప్పుడు తన అక్క మీద విరోధత్వం పెరిగిపోయింది. సొంత అక్క మీద ఇంతవరకు బాగానే చెప్పు, మరి ఇదేంటి? ఎంత చక్కగా ఉన్నా ఎక్కడోకొక్కడ వంకర ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు కొలిమి దగ్గర పనిచేసే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక ఇనప మొక్కని మంటల్లో కాల్చి సుత్తితో కొడతా ఉంటారు. ఎందుకని? దానికి ఉన్న వంకరతనము పోవాలని. అంత సరైన తర్వాత ఆఖరి ఒక దెబ్బేస్తాడు. ఎందుకని? ఇంకా దాన్ని పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అంత సరైపోయింది, బాగానే ఉంది అనుకున్నప్పుడు కూడా చూస్తాడు. ఎందుకని? ఇంకెక్కడైనా లోపము ఉందేమో. అంత బాగుంది అనుకుంటే ఎక్కడొకక్కడ చిన్న లోపము ఉంటుంది. ఈమె ఎంత మంచి పేరు సంపాదించుకున్నా ఈమెలో ఒక అసూయ వచ్చింది. ఏంటి అసూయ అంటే, ప్రేమించబడిన నాకేమో పిల్లలు లేరు, ప్రేమకు పాత్రులు కానటువంటి ఆమెకేమో సంతానం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మేనత్త దగ్గరికి వెళదాం. మేనత్త ఏం చేసింది? పిల్లల పుట్టినప్పుడు ఏం చేసింది? ఏమలాగే చేసింది? తన దాసిని పంపించినట్లుగా పంపించిందా? ఏం చేసింది? రెబ్బకమ్మ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పిల్లల కొరకు ఇస్సాకు రెబ్బకమ్మ గురించి ప్రార్థన చేశాడంట. అవునా? అలలెట్ట ఊపుతారు, బాగా ఊపుతారు తలలో. ఎవరు చేశారు ప్రార్థన? ఇస్సాకు రెబ్బకమ్మలు ఇద్దరు కలిసి పిల్లల సంతానం కొరకు ప్రార్థన చేశారంట. ఆమె నుంచి వచ్చిందే కదా. కొంచెం అసూయ పక్కన పెడితే ఏం చేయాలో తెలిసిద్ది కదా. ఏం చేయాలి? అసూయ పెరిగిపోయి ఎదటి వారి మీద కోపము కాపం మనం ఎక్కతపరచకూడదు. ఏం చేయాలి తెలుసా? సాధ్యమైతే మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అంతే. మనలో అసూయ పెరగకూడదు. మంచి సాక్ష్యం ఉన్నటువంటి ఈమె జీవితంలోనే కొద్దిగా అవకతవకలు ఏర్పడుతున్నాయి.
అసూయ అనేది ప్రారంభమవకూడదు. అసూయ దేన్ని బట్టి? ఇంతగా అందగత్తిని, ఇంతగా నేను ప్రేమించబడ్డాను, ఇంతగా నా కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు, ఏమీ లేని ఆమెకి ఎందుకు ఇంత దేవుడు గర్భఫలం ఇచ్చాడు? యాకోబు, నాకేంటి నువ్వు న్యాయం చేయట్లేదని చెప్పి యాకోబు మీద తిరుగుబడుతుంటే యాకోబు అంటే, నేనేమన్నా దేవునికి నేను ప్రతిగా ఉన్నానా? దేవునికి నేను ప్రతిగా ఉన్నానా? నేర్చుకోండి ప్రియమైనటువంటి యవన బిడ్డలారా. మనలో కలగవలసినది అసూయ కాదు, అసూయ కాదు. అసూయ అసలు దేనికి? నష్టానికి తెచ్చిపెట్టింది. అసూయ పరులు అసలు ఉండకూడదని కీర్తనకారుడు. అసూయ ఎవరి మనస్సులో ప్రారంభమైందో వారు దేవునికి విరోధులుగా మారిపోతూ ఉంటారు. నీవు దేవునికి విరోధిగా మారకుండా ఉండాలంటే నీలో అసూయ పెరగకూడదు. శరీర కార్యములు ఏమనగా ఏమంటాయి అక్కడ? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి మనం చదువుకుంటూ ఉంటే శరీర కార్యములు ఏమనగా కలహములు, క్రోధములు. చూడండి, ఇది శరీర కార్యములు. ఈ శరీర కార్యములు ఏం చేస్తాడో తెలుసా? అసూయను వ్యక్తపరిచి ఎదటి వారి మీద నీకు ద్వేషాన్ని కలిగించింది. అదే రాహేలమ్మ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే తన జీవితము వేరే విధంగా మారేది. ఇంకా చాలా దాని గురించి ఉంది. ఇక నేను సమయాన్ని ముగిచ్చేయాలనుకుంటున్నాను. రెండవది క్షమించండి, 5వది ఏంటంటే దేవుని దయ వలన ఏం చేస్తుంది తెలుసా? నిందను పోగొట్టుకుంది. ఆ తర్వాత తెలిగిన పరిణామాలను బట్టి ఆమె దేవుని దగ్గర ప్రార్థించడం వల్ల ఏం పోగొట్టుకుందో తెలుసా? నిందను. అందరికి అర్థమవుతున్నాయా? అయిపోయింది. చివరాఖరికి వెళ్ళిపోయింది. చివరి ఘట్టం. నేను కూడా బైబిల్ మూసేస్తున్నాను. ఆఖరిది ఒకటి ఉందండి, అదేనండి ఎక్కువగా నన్ను ఆకర్షించింది. ఏంటి ఆఖరిదంటే 5వది చెప్పాను కదా, దేవుని వలన నిందన పోగొట్టుకుంది. ఆఖరిది 6వది భర్తతో ఏకీభవించిన స్త్రీ. ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరి భార్యల్లాగా ఈమె మొండికేలా మొండికేసే తనం కాదు. ఏం చేసింది తెలుసా? భర్తకు సహకరించింది. భర్త ఇప్పుడు అయిపోయింది, సంపాదించాడు, నష్టపోయాడు, అన్నీ మారిపోయినాయి. యాకోబు ఒకటే మాట అన్నాడు, అమ్మా నేను నా స్వదేశానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నీ తండ్రి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కాబట్టి ఇక నేను దీని నుంచి స్వతంత్రుడు అవ్వాలని అనుకుంటూ ఉండడంతోనే ఏమన్నారు తెలుసా? అయితే మా తండ్రి దగ్గర మాకు పాలెక్కడది, మమ్మల్ని ఎక్కడైనా కుమార్తెలుగా చూశాడా, దాసీలుగానే చూశాడు, మమ్మల్ని బేరం పెట్టాడు, అమ్మేశాడు, మోసం చేశాడు, ఇంత చేశాడని చెప్పి భర్త మాటకు అవిధేయత చూపించకుండా లోబడి ఏం చేసింది తెలుసా? యాకోబు నువ్వు ఎక్కడికి వెళతానంటే అక్కడికి, ఎక్కడికి వెళ్దామంటే అటు పదా, నీతో పాటు కూడా ఆగిపోయింది. ఇప్పుడున్న వాళ్ళతో ఒక్క మాట చెప్పండి, ఏమంటారు తెలుసా? చాలా మాటలు వస్తాయి. భర్తకి ఒక్క మాటకు లోబడే తత్వం లేదు. మొదటిగా మనం చూసుకుంటుంటే శారమ్మ జీవితంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడగా భర్త మాటకు విధేయత చూపించి ఎలాగైతే వచ్చిందో, ఎలియాజరు మాట విని రెబెకా తన ఇంటి వారిని విడిచిపెట్టి ఎలాగొచ్చిందో, ఇప్పుడు భర్త మాట విని యాకోబు మాట విని తన ఇంటిని విడిచిపెట్టడానికి అన్ని సంవత్సరాలు తన ఇంటి ప్రేమను, తండ్రి ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను, అన్నల ప్రేమను పొందుకున్నటువంటి ఆమె ఇప్పుడు ఏం చేయబడుతుందో తెలుసా? భర్త వెనకాలే వచ్చేస్తాం కదా. చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ కొన్ని వంకర బుద్ధులు ఉన్నాయి. వాటిని ఎరిగి మనం మరి చాలా విషయాలు నేర్చుకోవాలి. అర్థమైందని అందరికీ? ఎవరి గురించి చెప్పుకున్నాం మనం ఇప్పుడు దాకా? రాహేలమ్మ గురించి ఏమన్నాం మనం? మొదటి విధేయత చెప్పాలి. అయిపోయిందా? సరే, మొదటి నుంచి నేనే చెప్పుకుంటూ వస్తాను. మొదట తండ్రికి సహాయపడింది, అంటే అనుకువ కలిగింది, మంచి లక్షణం కలిగింది. తర్వాత భర్త ప్రేమను సంపాదించుకుంది. 3వది హద్దులెరిగినటువంటి స్త్రీ. 4వది అసూయతో అక్క మీద లేకపోతే భర్త మీద తిరుగుబాటు చేసింది. 5వది దేవుని దయ వలన తన నిందను పోగొట్టుకుంది. చాలా వివరంతో కూడినటువంటి మాట, కొంచెం సమయం తక్కువ ఉందని కొంచెం అలా ప్రక్కన పెడుతున్నాను. 6వది భర్తకు సహకారి, లోబడి తండ్రి ఇంటిని విడిచిపెట్టింది. 7వది గృహదేవతలను వెంట తెచ్చుకున్నది. 8వది ప్రసవ వేదనతో మరణించింది. ఆరంభమేమో ఘనము, ముగింపేమో
వేదన. ఆరంభమేమో ఎంత గనురాలుగా ఉందో తెలుసా, ఎంత కొనియాడబడిందో తెలుసా, ఎంత కీర్తి ప్రతిష్టలు చెప్పి తెచ్చుకుందో తెలుసా. కానీ చివరాఖరికి మరణం వచ్చేసరికి వేదనతో మరణించెను అని రాయపడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనలో ఇలాంటి లక్షణాలు ఒకవేళ ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకొని, మనం మరణించే సమయానికి మనలో వేదన ఉండకూడదు. మనం మరణించేటప్పటికి ఎలా ఉండాలో తెలుసా, క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణతో. పౌలు భక్తుడు అంటున్నాడు, మరణించిన వారిని గురించినటువంటి సంగతి మీకు రహస్యంగా ఉంచుట నాకు ఇష్టం లేదు, కానీ మరణించిన ప్రతి ఒక్కడు ఒక రోజు కనపడతాడని చెప్పి మరణమందు మనం ఏం చేయబడాలో తెలుసా, ఆనందించాలి. మరణమందు ఆనందించాలంట. క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి మరణమందు ఆనందం ఉండాలి. కానీ ఈ యొక్క రాహేలమ్మ జీవితంలో ఆనందం లేదు. ముగింపుకు వచ్చేసరికి వేదన, కన్నీరు. తన కుమారుడికి పెట్టిన పేరు బెనోని అని పేరు పెట్టింది. అంటే వేదన పుత్రుడు, నన్ను ఏడిపించాడు, నా మరణానికి కారణమయ్యాడు, నన్ను ఏడిపించి నా మరణానికి కారణమయ్యాడని చెప్పి బెనోని అని పెడితే యాకోబు అంటున్నాడు, ఇది బెనోని కాదు, బెన్యామీను. అంటే నా కుడి చేతి పుత్రుడి వీడు, నా కుడి చేతి పుత్రుడు. నిన్ను ప్రేమించినట్లుగానే ఈయన్ని నేను ప్రేమిస్తాను, నీకు ఎంత ప్రేమను పంచానో అంతకంటే ఎక్కువగా ప్రేమను నేను పంచుతాను అని యాకోబు బెన్యామీనుకు పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి సహోదరి, నీ జీవిత తొలి ప్రారంభం ఎలా ఉందో తెలియదు, కానీ ముగింపు వచ్చేసరికి ఘనముగా ఉండాలి. గుణవతి రాలైన భార్య కొనియాడబడిద్దని వాక్యం చెప్పినట్లుగా నీ జీవితం కూడా కొనియాడబడాలి. నీ ముగింపు చాలా 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 అద్భుతంగా ఉండాలి. అందరు నీ ముగింపుని గురించి చెప్పుకోవాలి. సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి లోకంలో, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. అందరూ కొంతమంది స్త్రీలు ఘనముగా వారి యొక్క మరణాన్ని ఆస్వాదించి వెళ్ళిపోయారు, కొంతమంది వేదనతో వారి యొక్క మరణాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు. మన జీవితం ఎలా ఉంటుంది? ప్రారంభం. అందుకే ఆ ఋతు గ్రంథంలో రాయబడినటువంటి మాట, నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి అధికముగా ఉండాలి. నీ మొదటి స్థితి ఎలా ఉందో తెలియదు, కానీ కడపటి మరణ స్థితికి వచ్చేసరికి ఎలా ఉండాలో తెలుసా, నీ కంటిలో నీ జీవితంలో ఆనందమే తప్ప దుఃఖము ఉండకూడదు. ఇలా ఏ కారణం బట్టి నేను వేదన పడుతున్నాను, ఈ కారణం బట్టి, ఈ తప్పుడు అడుగుని బట్టి నేను వేదన పడుతున్నాను అని నీ జీవితంలో ఈ యొక్క తొందరపాటు నిర్ణయాలు బట్టి దుఃఖం అనేది నీకు కలగకూడదు. ఒకవేళ అలాంటి కారణాలు ఏమన్నా ఉంటే ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయం వదిలిపెట్టు. క్రీస్తు ప్రేమ మరలా నిన్ను ప్రేమిస్తుంది. కుటుంబాలుగా ఉన్నటువంటి మీ జీవితాలను దేవుడు ఆదరించి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించాలని, ఆశీర్వదించబడినటువంటి సంతతి నీ ద్వారా నుండి రావాలని దేవుడు కోరుకుంటూ ఈ మధ్యాహ్న కాల సమయం నీకు ఈ యొక్క మాటలను అందించాడు. రాహేలమ్మ జీవితంలో నుంచి విలువైనటువంటి పాఠాలను దేవుడు నీకు నేర్పించాడు.